ప్రజలకు చెప్పాలి, ప్రజల అమాయకులేం రైట్ కాదు. రైట్ రాజశేఖర్ గారు, గుడ్ ఈవినింగ్. మీకు కూడా అందరికి గుడ్ ఈవినింగ్. రాజశేఖర్ గారు, ఏ రకంగా అంటే కేవలం మాకే కాదు అసంతృప్తి నేతలు వాళ్ళకు ఉన్నారు, మీరు కొంతమంది వాళ్ళ మీ పార్టీ నుంచి బయటికి పోగానే మీరు కొంతమంది అటు నుంచి లాక్కుంటున్నటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి కొత్త వాళ్ళు రాగానే టికెట్లు కూడా ప్రకటించారు. కేశినారాయణకి విజయవాడ ఇచ్చేశారు, స్వామిదాస్కి తిరువురు ఇచ్చారు, ఇంకెవరికో ఇంకెక్కడో ఇచ్చేశారు. ఆ రకంగా అభ్యర్థులు కూడా ప్రకటించారు. రాగానే వాళ్ళందరికీ ప్రకటించారు. ఓకే, ఇట్ ఈజ్ ఓకే. కానీ మీ పాత క్యాడరు నిన్నొచ్చినటువంటి జాయిన్ అయిన వాళ్ళకి సహకరిస్తారా అనేటువంటి ఒక అంశం ఇది వికటిస్తుందా లేకుంటే వికసిస్తుందా? ఇలాంటి మార్పులు చేర్పులు ఇలా జాయిన్ అయిన వాళ్ళకి ఇలా రాగానే అలా టికెట్లు ప్రకటించడం అనే చర్చ కూడా ఒకటి కనపడుతుంది. ఎలా చూడాలి? ప్యానెల్లో పెద్దలకి కూడా ముందుగా నమస్కారాలు సార్. ఈరోజు ఇప్పుడు రాజకీయాల్లో మిత్రులు కూడా పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, ఈ రాజకీయాలు మరి ముఖ్యంగా ఎన్నికల సమయాల్లో అతి సహజమైన విషయం పార్టీల్లో మారడం అనేటువంటిది, అటు ఇటు అటు పోవడం అనేటువంటిది అతి సహజమైనటువంటి విషయంగానే నేను కూడా భావిస్తాను అది. ఎందుకంటే ఎన్నికల సమయంలో టికెట్లు రానటువంటి వాళ్ళు కొంత మనస్తాపానికి గురవుతారు. మరి కొందరు అధినేత ఏదైతే చెప్తారో అధినేత మాటకు కట్టుబడి పార్టీలో పనిచేస్తారు, నిబద్ధతతో పనిచేస్తారు, అది వేరే విషయం. మరి కొంతమంది వ్యక్తిగతంగా వారికి నష్టం జరిగింది అనేటువంటి ఆలోచనతోటి వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు తీసుకొని ఒక నిర్ణయాలు తీసుకుంటారు. దాంట్లో దాని గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు, కొత్తగా అనుకోవడానికి కూడా ఏం లేదు. చాలా అతి సహజమైనటువంటి విషయం ఎన్నికల సమయంలో ఈ ప్రక్రియ అనేటువంటిది అతి సహజమైనటువంటి విషయం అది. అయితే పార్టీలోకి వచ్చిన తర్వాత మరి కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చిన తర్వాత కూడా మరి పార్టీ ఒక నిర్ణయానికి కట్టుబడి నాయకులైనా సరే కార్యకర్తలైనా సరే ఏ పార్టీలో అయినా పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలా ఇష్టపడినటువంటి వాళ్ళు, అలా అంగీకరించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పార్టీ వీడి వెళ్ళిపోతారు మరొక పార్టీలో ఉంటారు. అట్లా పార్టీ వీడి వెళ్తున్నటువంటి పరిస్థితులు లేవు. రాజశేఖర్ గారు, మీరు కూడా చాలా సీనియర్ రాజకీయ నాయకులు, పార్టీలో ఉంటూనే పార్టీకి సహకరించకపోవడం, అంతేగాని పార్టీ అసంతృప్తి ఉంటే పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ యాస్పిరెంట్ పోతున్నారు, క్యాడరు అట్లాగే ఉంటున్నారు, ఏం చేయాలో అది చేస్తున్నారు. ఆ రకమైనటువంటి తర్వాత ఫలితాలు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అన్ని చోట్ల. తెలంగాణలో మొన్న ఏం జరిగిందో చూశారు, అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూశారు, రేపు ఏం జరగబోతుందో తెలియదేం కాదు. కాకపోతే మారినప్పుడు వెంటనే క్యాడర్ అంతా గ్రామస్థాయిలో ఉండే లీడర్లంతా తిరుగుబాటు చేసి కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తారు. దాన్ని మీరు ఓవర్కమ్ చేసి చూసి చూడట్టు పోతారు. అఫ్ కోర్స్ తర్వాత ఏం జరుగుతుందంటే రిజల్ట్ తర్వాతే తెలుస్తుంది ఏం జరుగుతుందో అనేది. ఇప్పుడు నేను మాట్లాడుతుంది నాయకుల గురించి మాట్లాడుతున్నాను సార్. నేను పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటారు, ఏ పార్టీలో అయినా కార్యకర్తలు స్టాండర్డ్గా ఉంటారు, నాయకుల్లోనే మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి నాయకుల్లో మార్పులు వచ్చినంత మాత్రాన మరి ఆ స్థాయిలో నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఏం లేదు. ఎందుకంటే కార్యకర్తలు మాత్రం ఎప్పుడు కూడా ఒకే స్టాండ్లో ఉంటారు. వాళ్ళు ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీ నాయకుడికో పార్టీకో కట్టుబడి ఉంటుంటారు. అది కూడా చాలా సహజమైనటువంటి విషయం. బట్ నాయకులతో కొంతమంది దగ్గరకు ఉన్న అనుచరులు కొంతమంది అలా వెళ్ళిపోతారు తప్పితే పార్టీకి మాత్రం ఖచ్చితంగా ఉంటారు. మాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశిస్తారో అది ఖచ్చితంగా అన్ని లెవెల్స్లో ఉన్నటువంటి నాయకులు కేడర్ కానీ ఫ్యూచర్ తప్పకుండా పాటిస్తారు. అందులో ఎందుకంటే ఇప్పుడు మార్పులు చేర్పులు అనేటువంటిది కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, కొన్ని సర్వేలు ఉంటాయి, ఎందుకంటే కొన్ని స్థానికమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, అనేకమైనటువంటిది ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే గెలిపే లక్ష్యంగా పనిచేయాల్సినటువంటి అవసరత పార్టీ ఉంటుంది కాబట్టి సో అంతిమంగా గెలిపే కాబట్టి ఈక్వేషన్స్ మరి ముఖ్యంగా మేమైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి దాని మీద కూడా మా పార్టీ మేము దాని మీద కూడా ఎక్సర్సైజ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మాకు మరి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ వర్గాల ముందుకు తీసుకొచ్చిన సందర్భంలో ఇతర అగ్రవర్ణాల నుంచి కానీ ఇతర నుంచి కానీ కొంతమంది ఇబ్బంది పడవచ్చు. బట్ అంతిమంగా ఈ వర్గాలని రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి కృత నిశ్చయంతో జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఇబ్బందికరమైనటువంటి అయినప్పటికీ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ వర్గాలను ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయండి. అందులో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా అధిగమించడానికి ఖచ్చితంగా
మా పార్టీ నాయకత్వం పనిచేస్తా ఉంది. మరి అనుకున్న మేరకు అంత ఇబ్బంది ఏముండదు, అన్ని కూడా సర్దుకుంటాయండి ఎన్నికల సమయానికి. రైట్. ఒక మస్తాన్ వలి గారు ఏ రకంగా అంటే ఆంధ్ర